యవనస్తులు దేవుని చేతిలో బాణం లాంటి వాళ్ళు అంటారు. ఓకే, బలవంతుని చేతిలో బాణం లాంటి వాళ్ళు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. యవనస్తులు గొప్పగా నడిపించేలాగా ప్రారంభం నుంచి అంతం వరకు దేవుడు లీడింగ్ మంచిగా ఇచ్చేలాగా అందరికి కూడా దేవుని ఆత్మతో నడిపించేలాగా మనం అందరం కళ్ళు మూసుకొని ఈ యొక్క ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ఆయన సన్నిధిని కోరుదాం. ప్రతి ఒక్క సాతానిక క్రియలు అంధకార శక్తి నుంచి దేవుడు విడిపించేలాగా, ఆయన సమాధానం మనతో ఉండులాగున, ఆయన ఆత్మ నడిపింపు ఇక్కడ ఆయన సన్నిధిలో ఉంచులాగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. ప్రభువానికి స్తోత్రం, 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 స్తోత్రం. మన మధ్యలో ఉన్నటువంటి మానస వచ్చి ఓపెనింగ్ ప్రార్థన చేస్తుండగా మనం ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఆయన సన్నిధిని కోరుకుందాం. ప్రారంభం నుంచి అంతం వరకు దేవుడు నడిపించేలాగున ఆయన ప్రత్యక్షత, ఆయన వాక్కు, ఆయనతో ఆయన ఆత్మ నడిపింపు మనతో ఉండేలాగా ప్రార్థన చేసుకుందాం. సిద్ధ మనసుతో ఉందాం. మానస వచ్చి ప్రభువుని ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీభవిద్దాం. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. దేవాని బంగారు ఆపద రాకుండా కాపాడినందుకు స్తోత్రం తండ్రి. మరి ఈరోజు ఇక్కడ నడిపించిన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళందరికీ మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వేసే మరి ఈరోజు ఇక్కడికి వచ్చాం తండ్రి. మాకు ఈ భాగ్యం దయచేసినందుకు వందనాలు తండ్రి. వేసే మరి ఇక్కడ రాలేని వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ త్వరపడి ఈ సమయానికి సన్నిధికి రావాలని సహాయం చేయమని కోరుకున్నాం తండ్రి. వేసే మా ప్రార్థనల ద్వారా మా వర్షిప్ ద్వారా మీకు మహిమ కలుగురు కాక. వేసే మరి ఈరోజు జరుగుతున్న ప్రతి ఒక్క కార్యానికి మీకే మహిమ కలుగురు కాక. వేసే మరి ఇక్కడ మా హృదయంలో ఏమైతే ఉన్నదో మాకు తెలియదు, మాకు తెలుసు, మీకు తెలుసు. వేసే మరి అలాగే మా హృదయంలో ఉన్న ప్రతి ఒక్క ప్రార్థన మీరు ఆలకించమని కోరుకుంటున్నాం తండ్రి. వేసే ప్రతి ఒక్కరు వాళ్ళను వృద్ధించి మరి గంభీరంగా స్తుతించే భాగ్యం దయచేయమని కోరుకున్నాం తండ్రి. వేసే మరి అదేవా మరి వాక్యం ద్వారా మేము మాతో మాట్లాడమని కోరుకున్నాం తండ్రి. వేసే దైవజనులు త్వరగా నడిపించమని కోరుకున్నాం తండ్రి. వేసే క్షేమంగా ప్రతి ఒక్కరు మీ సన్నిధికి రావాలన్న సహాయం చేయమని కోరుకున్నాం తండ్రి. వేసే ప్రతి ఒక్క కార్యము నీకే మహిమ కలుగుగా. వేసే మరి ఆఫరింగ్స్ ద్వారా మీకు మహిమ కలుగుగా. వేసే మరి ఈ కూడిక మొదలు నుంచి అంతం వరకు మీరే మాతో ఉండి మాకు గైడ్ చేయమని కోరుకుంటున్నాం తండ్రి. వేసే ఈ యొక్క చిన్న ప్రార్థన మీకు మహిమ కలుగుని కోరుకున్నాం తండ్రి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ యొక్క సమయంలో మనము కీర్తన, ధ్యాన కీర్తన మనం చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి శృతి మన ముందుకు వచ్చి 107వ దావీదు కీర్తన 1 నుంచి 10 వచనాలు మనం ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. మొదటి వచనం శృతి చదువుతుండగా 2వ వచనం మనం చదివి ముందు నడిపించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు 107 1 to 10 వర్సెస్ ఆల్టర్నేట్లీ చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యం ఉండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు గాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణం నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురు గాక. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురమేదియు వారికి దొరకకపోయెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవయు ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ఏలయనగా ఆశగల ప్రాణము ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారిని ప్రాణము మేలుతో నింపి ఉన్నాడు. మే గాడ్ బ్లెస్ దిస్. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థనలో నడిపించి వాక్యంలో నడిపించిన మానసకి, అలాగే శృతికి
దేవుని పేరిట వందనాలు చెల్లిస్తా ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో మనం పాటలు పాడుకుంటూ ఆయన నామాన్ని మహిమపరుచుకుందాం. సంగీతముల ద్వారా పాటల ద్వారా మనం ఆయన నామాన్ని మహిమపరుచుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి ధ్యాని ముందుకు వచ్చి పాటల్లోనూ ఆరాధనలోనూ ముందుకు నడిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరూ కూడా పాటలు పాడుతున్నప్పుడు చప్పట్లు కొట్టుకుంటూ పాటలు పాడుతూ ఆయన నామాన్ని మహిమపరచాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్క లిరిక్ కూడా మనం చూసుకుంటూ ఆయన నామాన్ని మహిమపరుచుకుందాం, ఆయన నామాన్ని కనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఉన్నారా ఇక్కడ? హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నవారు హల్లెలూయా చెప్తామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యవనస్తులైన వాళ్ళు వచ్చి ఆయన ఆరాధిస్తూ ఆయన నామాన్ని మహిమపరుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ వీళ్ళు వాడుతుండగా రండి యెహోవా గురించి ఉత్సాహగానము చేయడం అనే పాట పాడుకుంటున్నాం కాబట్టి మనం అందరం వచ్చాం కాబట్టి వచ్చిన వాళ్ళము ఉత్సాహగానంతో మనం పాడదాం, ఆయన నామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. రండి యెహోవాను గురించి ఉత్సాహగానము చేయుదము. రండి యెహోవాను గురించి ఉత్సాహగానము చేయుదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. నమ్మదగిన దేవుడని. ఆహా, హల్లెలూయా, ఆహా, హల్లెలూయా, ఆహా, హల్లెలూయా, ఆహా, హల్లెలూయా. రండి యెహోవాను గురించి ఉత్సాహగానము చేయుదము. రండి యెహోవాను గురించి ఉత్సాహగానము చేయుదము. కష్ట నష్టములెన్నున్నా ముందు సాగలేదైనా. కష్ట నష్టములెన్నున్నా ముందు సాగలేదైనా. ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో. ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో. ఇరుకులో ఇబ్బందులలో. ఆహా, హల్లెలూయా, ఆహా, హల్లెలూయా, ఆహా, హల్లెలూయా, ఆహా, హల్లెలూయా. రండి యెహోవాను గురించి ఉత్సాహగానము చేయుదము. రండి యెహోవాను గురించి ఉత్సాహగానము చేయుదము. విరిగిన
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి నీవు నా పక్షమై నన్ను దీవించరా నీవు నా తోడుపై నన్ను నడిపించరా దీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా దీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి సర్వోన్నతమైన సర్వోన్నతుడు ఈ మహిమ వివరింపగా
అందరూ లేచి నిల్చుని దేవుని స్తుతిద్దాం. ఈ సమయం చాలా ప్రాముఖ్యమైనది. అందరు చేతులెత్తి ఆయన ఆత్మ కనుక మనం ఆత్మతో సత్యంతో యథార్థంగా ఆయన ఆరాధిస్తాము. స్తుతి మన స్థితిని మారుస్తుంది, స్తుతి మన పరిస్థితిని మారుస్తుంది. ఆయన స్తుతికి అర్హుడు కాబట్టి అందరు చేతులెట్టి మరి స్తుతిద్దాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, నీకే స్తోత్రం, వి వర్షిప్ యు, వి ఆనర్ యు లార్డ్. నీకే స్తుతులు. అందరూ చేతులెత్తి మనస్ఫూర్తిగా స్తుతిద్దాం. స్తోత్రాలు ప్రభువా, నీకే స్తోత్రాలు నాయనా. స్తుతించడం అంటే ఆయన మనకి చేసిన మేలులు బట్టి స్తుతించడం. ఆరాధన అంటే ఆయన ఏమై ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు ప్రభా, నీకే స్తుతులు నాయనా. నువ్వు మహోన్నతుడు నాయనా, నీకే స్తుతులు ప్రభా. నువ్వు రక్షకుడు నాయనా, నీకే స్తుతులు నాయనా. విమోచకుడా, నీకే స్తుతులు ప్రభా. రాజులకు రాజా, నీకే స్తుతులు నాయనా. ప్రభువులకు ప్రభా, నీకే స్తుతులు. అర్పిస్తాం, అందరి స్తుతులని పనులను అర్పిస్తాం. హల్లెలూయా, నీకే స్తుతులు నాయనా. థాంక్ యూ లార్డ్. నడిపించువాడా, పోషించువాడా, నీకే స్తుతులు నాయనా. సజీవ లెక్కలో ఉంచుకున్నవాడా, నీకే స్తుతులు ప్రభా. మీరు రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నవాడా, నీకే స్తుతులు నాయనా. స్తుతులు ప్రభా, స్తుతులు నాయనా. ఆరాధనకి అర్హుడా, నీకే స్తుతులు నాయనా. స్తుతులతో నాకు సింహాసనం ఏర్పాటు చేద్దాం. నీకే స్తుతులు, స్తుతులు. థాంక్ యూ లార్డ్ జీసస్, నీకే స్తుతులు. ఆయన ప్రేమ గొప్పది, ఆయన ప్రేమ వివరించలేనిది. నీకే స్తుతులు. నీ ప్రేమ కొరకే వందనాలు నాయన, నీవు ఇచ్చిన కృప కొరకే వందనాలు నాయన. నేను వాక్యం విన్నాం, ఆయన చేసిన అద్భుతాలను ఏది మర్చిపోతాడు. ఆయన నీవు చేసిన అద్భుతాలు బట్టి నీకే వందనాలు. ఆయన కృపని మర్చిపోతాడు. మీరు ఇచ్చిన కృప బట్టి నీకే వందనాలు నాయన. మీరు మా జీవితంలో చూపించిన కనికరం బట్టి నీకే వందనాలు నాయన. నువ్వు ఓడిపోలేదు, నువ్వు విజయంలో నడిపించడానికి దేవుడు ఉన్నాడు. అయ్యా నీకే స్తుతులు నాయన. ప్రతి బంధకం ఈ స్తుతి ఆరాధనలో తెగిపోను గాక. ఆమేన్. యేసయ్యా, నీకే స్తుతులు నాయన. థాంక్ యూ లార్డ్ జీసస్. అగ్నితో నింపుతాడు పరిశుద్ధాత్మ దేవుడు, నేను ఆత్మతో ఆరాధించు. హల్లెలూయా, నీకే స్తుతులు నాయన. థాంక్ యూ లార్డ్ జీసస్, నీకే స్తుతులు, స్తుతులు, స్తుతులు. హల్లెలూయా, నీకే స్తుతులు నాయన. థాంక్ యూ లార్డ్, నీకే స్తుతులు. థాంక్ యూ లార్డ్ జీసస్, నీకే స్తుతులు నాయన. విమోచకుడా, నీకే స్తుతులు. హల్లెలూయా, నీకే స్తుతులు నాయన. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నిన్ను ఆరాధించెదను.
ప్రభా నీ ప్రేమ వివరించలేనిది నాయన. అయ్యా ప్రభా మేము పాపంలో కొట్టుకొని పోవడగా ప్రభా రెక్తుడుగా అన్ని పోగొట్టుకుని ఎంటీ యువర్ సెల్ఫ్ లార్డ్ ఇక్కడికి వచ్చి ప్రభా మా కొరకు రక్తం కార్చి ప్రభా మమ్మల్ని విమోచించిన దేవా నీకే స్తుతులు నాయన. నువ్వు ఆరాధన కరుడు ప్రభా నీకే స్తుతులు నాయన. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నీకే స్తుతులు, నీకే మహిమ కలుగును గాక. నీకే స్తుతులు ప్రభా. అయ్యా స్తోత్రాలు ప్రభా. ప్రార్థన చేస్తున్నామా పరిశుద్ధుడా మానవుడా గొప్ప దేవుడా. అయ్యా యేసునామం పేరిట మీకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా స్తుతి ఆరాధనలో మీరున్నారు, పాటల్లో మీరున్నారు ప్రభా. నీ సన్నిధి ఇచ్చినందుకు నీకే వందనాలు ప్రభా. పరిశుద్ధ కూడా నీకే వందనాలు ప్రభా. ఇప్పుడు వాక్య భాగంలో వెళ్తుండగా ప్రభా మా హృదయాలు ప్రభా స్వీకరించే హృదయాల్లాగా మీరు మార్చండి ఆయన ప్రభా. మాటను మేము స్వీకరించే వారుగా ఉండాలి ప్రభా. మీకే స్తుతులు ప్రభా. వినగలిగే చెవులను మాకు దయచేయండి నాయన. చూడగలిగే కన్నులు మాకు దయచేయండి నాయన. గ్రహించగలిగే ఆత్మను మాకు దయచేయండి నాయన ప్రభా. ఈ ఆరాధన వల్ల ప్రభా మీకే సకల ఘనత చెందును కాక నాయన. అయ్యా మా ప్రతి బంధకాలను తెప్పిన వాడు నీకే స్తుతులు నాయన. అయ్యా మీలో మేము సంతోషం చూస్తున్నాము ప్రభా. ఈ ఆరాధన అంతట్లో మీరే తోడే ఉండమని మీకే సకల ఘనత మహిమా ప్రభావం చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి మిక్కిలి వినయంగా వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అద్భుతమైన ఆరాధనలో నడిపించినటువంటి జీసీ గారి యూత్ అందరికీ కూడా దేవుని పేరిట వందనాలు. అందరూ చక్కగా దేవుని ఆరాధించారు కదా. అందరం కూడా ఆత్మతో సత్యంతో ఆరాధించాం కదా. దేవుని వాక్యం చెప్తుంది యవనస్తులైన వాళ్ళంట బలవంతుల చేతిలో బాణం లాంటి వాళ్ళంట. ఓకే, బలవంతుడైన దేవుని చేతిలో ఉంటే మనమందరం కూడా బాణం లాగా ఉంటాం అన్నమాట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది సాక్ష్యం ఇచ్చి దేవుని నామానికి మహిమపరిచే సమయం కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే దేవుడు మా పట్ల మేలు చేశాడు, మా జీవితాల్లో మేలు చేశాడు అనే ఆలోచన ఉన్న వాళ్ళు కూడా ఈ వారంలో గత ప్రతి ఒక్క కుటుంబంలో కానీ రాకపోకల్లో కానీ దేవుడు తోడే నడిపించిన విధానాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క సమయంలో సాక్ష్యం చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాను. సాక్ష్యం కలిగిన వారు దయచేసి ముందుకు వచ్చి మీ సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎవరు లేరా? ఎవరు లేనట్లయితే మరి ఒక సమయంలో మనము వాక్య ధ్యానంలోకి వాక్య భాగంలోకి వెళ్దాం. మన మధ్యలో ఉన్నటువంటి మన పాస్టర్ అన్న ఆనంద్ అన్న మన వాక్యాల్లో నడిపిస్తుండగా అందరం కూడా మన హృదయాలను సిద్ధపరచుకుంటూ మంచి నేలలో పడిన విత్తనములాగా ప్రతి హృదయం ఉండేలాగా ప్రార్థన పూర్వకంగా సిద్ధపూర్వకంగా ఉన్నాము. ప్రార్థన తీసుకుందాము. ప్రతి ఒక్క వాక్యం కూడా ఫలించినట్లుగా ఆయన అద్భుతమైన మాట చేత మనందరినీ నడిపించినట్లుగా మనము సిద్ధంగా ఉందాము. మరి ఆనందాన్ని చప్పట్లు కొడుతూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాం. గట్టిగా చప్పట్లు కొడతాం. Hallelujah. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి Hallelujah. Praise God. అందరూ బాగున్నారా? Youth are rocking today. Wonderful. ప్రభు కావాల్సింది కూడా అది. దేవుడు మిమ్మల్ని ఇంకా ఘనముగా ఉన్నతమైన విధానంలో నిలబెట్టి ప్రభు వాడుకోవాలని ఆయన గొప్ప ఉద్దేశం కలిగినటువంటి వాడు. ఆమేన్. ఒకసారి పక్కన వారిని పలకరిస్తామా? ప్రేమతో పలకరిస్తాం. Let us wish them. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ఉదయకాల సమయంలో మనందరం కలిసి నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి 139వ కీర్తన, Psalm 139, 139వ కీర్తన
13 నుండి 16 వచనాలు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుదాం. 13 to 16 Psalm 139. 13వ వచనం. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. పదిహేడవ వచనం కూడా అందరం కలిసి చదువుదాం. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత. చిన్న ప్రార్థన చేద్దాం. ఈరోజు ఇక్కడున్న మనందరం యవనస్తులు, పెద్దలు, చిన్నలు అందరూ ప్రభువుని ఒక మాట అడుగుదాం. ప్రభు, నాతో మాట్లాడండి, నా జీవితానికి, నా బ్రతుకు అవసరమైన మాటలు నాకు అందించి బలపరచు ప్రభు అని ఒక చిన్న ప్రార్థన ప్రభు సన్నిధిలో మనం చేద్దాం. దయగలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రభు యూత్ సండే రోజున నీ పరిశుద్ధ లేఖనాలను మేము ధ్యానం చేస్తుంటుండగా ఇక్కడ వచ్చిన మా అందరితో మా ప్రభు నీవే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. పరిశుద్ధాత్మ సహాయం కోరుకుంటా. నీ ఉద్దేశ్యములను మా జీవితంలో మేము గుర్తించగలిగినట్లుగా కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. Today I want to talk about spiritual immunity. ఆత్మీయ వ్యాధి నిరోధక శక్తి. ఆత్మీయ వ్యాధి నిరోధక శక్తి. మోస్ట్ ఆఫ్ ద టైం చాలా మంది వారి శరీరంలో ఇమ్యూనిటీ కోల్పోతూ ఉంటారు. నీ బాడీలో అసలు ఇమ్యూనిటీ లేదు. ఏ చిన్న అనారోగ్యాన్ని తట్టుకునేటువంటి శక్తి నీ శరీరంలో లేదంటుంటారు. బహుశా ఎందుకు అని అంటే ఏదైనా విటమిన్స్ లోపిస్తూ ఉండవచ్చు, లేకపోతే వివిధ కారణాల చేత మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని ఏమవుతుంటాం, కోల్పోతూ ఉంటాం. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి లేకపోతే ఏమవుతుంది, ఆరోగ్యము క్షీణిస్తూ ఉంటుంది. అవునా? రోజు రోజు ఏమవుతుంది, క్షీణిస్తూ ఉంటుంది. కనుక ఇమ్యూనిటీ పెరగటానికి మనం చాలా రకాలుగా ప్రయత్నము చేస్తూ ఉంటాం. శరీరం కంటే ఇంకా ప్రాముఖ్యమైనటువంటిది నీ ఆత్మ. ఓకే, యూ షుడ్ హ్యావ్ ఎ స్పిరిచువల్ ఇమ్యూనిటీ. ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మ సంబంధమైన రోగ నిరోధక శక్తి మనం తప్పకుండా కలిగి ఉండాలి. ప్రస్తుత దినాల్లో మరి యవనస్తుల జీవితాలను చూస్తే దే హ్యావ్ నో స్పిరిచువల్ ఇమ్యూనిటీ ఇన్ దేర్ లైఫ్. వారి జీవితాల్లో ఆత్మీయ వ్యాధి నిరోధక శక్తి వారికి లేదు. ఇఫ్ దే ఫేస్ ఎనీ స్మాల్ ప్రాబ్లం, ఏదైనా చిన్న సమస్యను ఎదుర్కోగానే మరి దానికి కంగారు పడిపోయి బెంబేలెత్తి మరి ఇక ఈ సమస్యకు పరిష్కారం లేదు అని వారి జీవితాల్లో ముగిస్తున్నటువంటి యవనస్తులు కూడా ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. ఇందాక జాన్సన్ మాట్లాడుతూ జ్ఞాపకం చేశారు, యవనస్తులారా మీరు బలవంతులు అంటే యవనస్తులైన వారందరూ బలవంతులని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తారు. బట్ పీపుల్ డజంట్ అండర్స్టాండ్ దట్. చాలా మంది దేవుని బిడ్డలు యవనస్తులు దాన్ని గ్రహించలేక వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నటువంటి యవనస్తులు లోకంలో చాలా మంది ఉన్నారు. లోకంలో యవనస్తుల జీవితాలను చూస్తే సాతానుడు వారిని ఎలా ఆడుకోవాలో అలాగూ ఆడుకుంటున్నాడు. బట్ టుడే యాజ్ వి లిసన్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం వింటుండగా దేవుని సన్నిధిలో నివసించే దేవుని బిడ్డలమైన మనం we should have an immunity in our life. మన జీవితాల్లో ఆ ఆత్మ సంబంధమైన వ్యాధి నిరోధక శక్తిని మనం కలిగి ఉన్నప్పుడు ఏ పోరాటాన్నైనా సులభంగా ఎదుర్కొనేటువంటి అవకాశం మన జీవితంలో ఉంటుంది. హల్లెలూయా. చాలా మంది యవనస్తులు, ఓకే, మెనీ యంగ్ పీపుల్ దే లుక్ ఫార్వర్డ్ ఫర్ దీస్ థింగ్స్. వారి జీవితాల్లో ఈ విషయాల కొరకు వారు ఎక్కువగా ప్రాకులాడుతూ ఉంటారు. నెంబర్ 1 ఐడెంటిటీ. ఏం కావాలని ఆశపడతారు? యవనస్తులే కాదు, ఇక్కడున్న మనందరం కూడా మన జీవితంలో ఒక గుర్తింపును మనము కోరుకుంటాం. పీపుల్ ఆర్ డెస్పరేట్ ఫర్ ఐడెంటిటీ. ప్రజలు వారి
జీవితాల్లో గుర్తింపు కొరకు ప్రాకులాడుతుంటారు. నాకు అందరిలో ఒక గుర్తింపు రావాలి. పీపుల్ షుడ్ రికగ్నైజ్ మీ ఇన్ డిఫరెంట్ వే. ప్రజలు నన్ను తప్పకుండా గుర్తించాలి అని ఆశపడతా ఉంటారు. నేను ఫలానా వారిలాగా ఉండాలి, నేను కోహ్లీ లాగా ఉండాలి, నేను ధోని లాగా ఉండాలి, ఫలానా హీరోయిన్ లాగా నేను ఉండాలి, నా హెయిర్ స్టైల్ అలా ఉండాలి, ఓకే, నా ఫిజిక్ అలాగూ ఉండాలి అని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దే వాంట్ టు లుక్ వెరీ డిఫరెంట్. ప్రత్యేకంగా జీవించాలని, మరి ఒక ప్రత్యేకమైన గుర్తింపు నేను కలిగి ఉండాలని ఆశపడతా ఉంటారు. అంటే చాలా మంది వారికిలాగా ఉండటానికి ఇష్టపడరు, వారికిలాగా ఉండటానికి ఇష్టపడరు. ఎవరికిలాగానో కనబడి ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. యావరేజ్గా ప్రతి అమ్మాయి అంటే నెలకి 4-5 వేల రూపాయలు ఖర్చు పెడుతుందండి. దేని కొరకు అంటే కాస్మెటిక్స్ కొరకు. మీరు అంటుండొచ్చు, పాస్టర్ గారు మేము అంతేమి ఖర్చు పెట్టట్లేదు, ఉన్న పాండ్స్ పౌడర్ ఎత్తుకుంటున్నాం అంటాను. యావరేజ్లీ ఓకే, దే వాంట్ టు బి హ్యావ్ ఎ రికగ్నైజ్. అంటే ప్రజలు నన్ను ఒక ప్రత్యేకంగా గుర్తింపు నాకు ఇవ్వాలి, నేను అందరిలో కాస్త స్పెషల్గా కనబడాలి అన్న ఆలోచన మన జీవితంలో మనం కలిగి ఉంటాం. అంటే ఒక ఇండివిజువాలిటీ నాకు ఉండాలి, నాకంటూ ఒక స్పెషల్ గుర్తింపు అనేది ఉండాలి అని ప్రజలు చాలా రీతిలుగా ఆలోచన చేస్తుంటారు. యూనో, ఆల్రెడీ గాడ్ హ్యాస్ గివెన్ యు ఎ స్పెషల్ రికగ్నిషన్. దేవుడు మనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చేసాడు, మనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని దేవుడు ఇచ్చాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతా ఉన్నారు. ఓకే, ద వే యూ హ్యావ్ క్రియేటెడ్ మీ, వెన్ ఐ లుక్ ఎట్ మై సెల్ఫ్, నన్ను నేను చూసుకున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది అని అంటా ఉన్నాడు. ఇంకెప్పుడన్నా అలా కలిగిందా? ఆశ్చర్యం కాదు కానీ ఆయాసం కలుగుతూ ఉంటుంది చాలా మందికి వారి జీవితాన్ని వారు చూసుకున్నప్పుడు. సమ్ టైమ్స్ పీపుల్ లుక్ ఎట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్, అద్దం ఎదుట నిలబడి తమను తాము శపించుకునేటువంటి వారి లోకంలో చాలా మంది ఉంటారు. దేవుడు నన్ను ఇలా ఎందుకు చేశాడు, ఇలా ఎందుకు సృష్టించాడు, వై ఐ యామ్ లుకింగ్ లైక్ దిస్ అని నిన్ను నీవు శపించుకునేటువంటి సందర్భాలు కూడా నీ జీవితంలో ఉన్నాయేమో. హల్లెలూయా. బట్ ద సామిస్ట్ సేస్, కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన నన్ను ఆశ్చర్యకరంగా సృష్టించాడు అన్న మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆమేన్. God has not made a mistake making you as a you. నిన్నుగా చేయటంలో దేవుడు ఎప్పుడు కూడా పొరపాటు. You tell me, does God makes mistake? No. దేవుడు పొరపాటు చేసి ఉంటాడా? ఇప్పుడు నువ్వు ఉన్న విధానంలో దేవుడు సృష్టించాడు అని అంటే నువ్వు అలా ఉండాలని తల్లిదండ్రులు సృష్టించారా? Does parents created you like that? No. He is the creator. సృష్టికర్త ఎవరు? ఆయనే సృష్టికర్త. నెవర్ బ్లేమ్ యువర్ సెల్ఫ్ ఆర్ నెవర్ బ్లేమ్ యువర్ పేరెంట్స్, నెవర్ బ్లేమ్ యువర్ సిచ్యువేషన్స్. నీ పరిస్థితులను లేకపోతే నీ తల్లిదండ్రులను, ఏమండి, నీ ఉంటున్నటువంటి విధానాన్ని నీవెప్పుడు కూడా నిందించుకోవలసిన అవసరత. గాడ్ లైక్స్ యాజ్ యు ఆర్. నువ్వు ఎలా ఉన్నావో అలాగూ దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఆయనకు నచ్చినట్టుగా దేవుడు నిన్ను నన్ను తయారు చేసుకున్నాడు. హల్లెలూయా. నీకులాంటి వారు ఈ లోకంలో ఇంకొకరు ఎవరు ఉండరు. కొంచెం స్వభావం అటు ఇటుగా ఉండవచ్చేమో కానీ యు ఆర్ యు. ఇక నీకు వంటి వారి ఈ లోకంలో ఎవరు ఉండరు. నీకున్నటువంటి థంబ్ ఇంప్రెషన్ ఈ లోకం ఇంకెవరికి ఉండదు. యూ హ్యావ్ ఎ స్పెషల్ రికగ్నిషన్. దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఇచ్చాడు అన్న సత్యాన్ని నువ్వు తప్పకుండా జ్ఞాపకం చేసుకో. వీఆర్ మేడ్ స్పెషల్లీ. మనం దేవుని చేత ప్రత్యేకముగా చేయబడినటువంటి వారు. అంతేగాని నేను అలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు, నా ముక్కు అలా ఉంటే బాగుండు, నా జుట్టు ఇంకా ఇలా ఉంటే బాగుండు, నా పళ్ళు వరుస ఇలా ఉంటే బాగుండు అని చాలాసార్లు మన గురించి మనం ఆలోచన చేస్తూ ఇక కేవలం నీ శరీరాన్ని గురించి ఆలోచిస్తూ ఏమైపోతుంటావు? ఒక రకమైనటువంటి కృంగుదలలోనికి వెళ్ళిపోయి యు లూజ్ యువర్ ఇమ్యూనిటీ. పరిస్థితులను ఎదుర్కొనే, పోరాటాలను ఎదుర్కొనేటువంటి ఆ శక్తిని నీ జీవితంలో నువ్వు పోగొట్టుకుంటూ ఉంటావు.
So people look for identity, and second one individuality. Third thing intimacy. చాలా మంది ఇంటిమసీ గురించి చూస్తుంటారు. ఇంటిమసీ అంటే ఇంట్లో ఉన్న మసి అని కాదు. ఇంటిమసీ ఇన్ ద సెన్స్ సన్నిహిత్యం. ఓకే, పీపుల్ వాంట్స్ టు బి లవ్డ్ బై సమ్వన్. నేను ఫలానా వారికి సన్నిహితంగా ఉండాలి, మా నాన్నగారికి సన్నిహితంగా ఉండాలి, మా అమ్మకి నేను సన్నిహితంగా ఉండాలి, నా సిబ్లింగ్స్కి నేను సన్నిహితంగా ఉండాలని ఆశపడుతున్నారు. యునో, ఇఫ్ దట్ లవ్ దే డజంట్ గెట్ ఫ్రమ్ హోమ్, ఆ విధమైన ప్రేమ ఇంట్లో యవనస్తులకు ఓకే దొరకకపోతే డెఫినెట్లీ దే లుక్ అవుట్ సైడ్. అలాంటి సన్నిహిత్యం కొరకు ఏం చేస్తారు? బయట ప్రపంచంలో దాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. అంతే కదా, ఒక దగ్గర దొరకని దాన్ని ఇంకో దగ్గర తప్పకుండా వెతికి ప్రయత్నం చేయడానికి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతుంటారు. వారి హృదయంలో ఎప్పుడూ ఒక ఆశ ఉంటుంది. ఐ వాంట్ టు ఎంజాయ్ సమ్మన్స్ ఫెలోషిప్, ఐ వాంట్ టు బి లవ్డ్ బై సమ్మన్. ఫలానా వారి చేత నేను ప్రేమించబడాలి, ఫలానా వారు నా విషయంలో శ్రద్ధ వహించాలి అని ఎదురు చూస్తుంటారు. అలాంటిది దొరకనప్పుడు వారి జీవితంలో దే లూజ్ దేర్ ఇమ్యూనిటీ. వారి వ్యాధి నిరోధక శక్తిని పోగొట్టుకుంటారు. సమ్ టైమ్స్ దే డజంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. వారు ఏమి చేస్తున్నారో వారికి అర్థం కాదు. ద వరల్డ్ ఈజ్ వెరీ డేంజరస్. లోకం చాలా ప్రమాదకరమైనటువంటి. ఆ సాన్నిహిత్యం కుటుంబంలో బిడ్డలకు దొరకకపోతే వారు బయట రాంగ్ రూట్ లో దాన్ని సంపాదించుకునేటువంటి ప్రమాదం వారి జీవితంలో ఉన్నది. ఏ ఫ్యామిలీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ విచ్ గాడ్ హెస్ క్రియేటెడ్. కుటుంబం వ్యవస్థ అనేటువంటిది దేవుడు ఒక అద్భుతమైన విధానంలో సృష్టించాడు. కుటుంబంలో నిత్యము ఒకరి ఎడల ఒకరు ఏం కనబరుచుకోవాలి? ప్రేమని కనబరుచుకోవాలి. we should have a close relationship with each other. మన కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఒక సాన్నిహిత్యమైనటువంటి సంబంధము ఖచ్చితంగా ఉండాలి. ఇఫ్ వి లూజ్ దట్ వన్, సాటన్ విల్ ఎంటర్ దేర్. ఒకవేళ ఆ సాన్నిహిత్యం కుటుంబాల్లో లేకపోతే సాతానుడు అక్కడ ప్రవేశించి వారి జీవితాలను తప్పుదోవలో పట్టించేటువంటి ప్రమాదము ఉన్నది అన్న సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యంగ్ చిల్డ్రన్, రిమెంబర్, వరల్డ్ ఈజ్ వెరీ డిఫరెంట్. లోకము చాలా వ్యత్యాసమైనది, ప్రమాదకరమైనటువంటిది. లోకంలో ఎక్కడైనా ఇతర మనుషుల ద్వారా మనం సాన్నిహిత్యం కోరుకుంటున్నామా? ప్రజలు మనం తప్పకుండా మోసంలోనికి నడిపిస్తారు. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. పీపుల్ లుక్ ఫర్ ఐడెంటిటీ, పీపుల్ లుక్ ఫర్ ఇండివిజువాలిటీ, పీపుల్ లుక్ ఫర్ ఇంటిమసీ, అండ్ యంగ్ చిల్డ్రన్ ఆల్వేస్ దే వాంట్ టు లుక్ ఫర్ ఇంటిగ్రిటీ. దేని కొరకు చూస్తారంట? యథార్థత, సత్యాన్ని వెతుకుతా ఉంటారు. సత్యాన్ని వాళ్ళ దగ్గర నటిస్తే ఒప్పుకోరు. వాళ్ళ దగ్గర నటిస్తే ఒప్పుకోరు. దే వాంట్ టు ఆల్వేస్ హ్యావ్ ఎ ట్రూత్. ప్రజల నుండి ఏం కోరుకుంటారు? సత్యాన్ని కోరుకుంటారు. సత్యాన్ని కోరుకుంటారు. తల్లిదండ్రులు కూడా పిల్లల దగ్గర సత్యాన్ని ప్రదర్శించాలి. వి షుడ్ నాట్ యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. యథార్థమైనటువంటి జీవితాన్ని మనం వారి ఎదుట కనబరచాలి. యవనస్తులు కూడా అలాంటి యథార్థతను కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవుని గొప్పగా ఆశీర్వదిస్తాడు. నౌడేస్ యూత్ హ్యాస్ మోర్ నాలెడ్జ్ దెన్ దేర్ పేరెంట్స్. తల్లిదండ్రుల కంటే ఎక్కువ జ్ఞానం నీకుండవచ్చు. బట్ రిమెంబర్, యూ షుడ్ బి ట్రూత్ఫుల్ అండ్ ట్రస్ట్ వర్ది. నువ్వు ఎల్లప్పుడూ సత్యమును అనుసరించి నడుచుకోవాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. యథార్థంగా మనం జీవించాలి. ఇంట్లో ఒక జీవితం, బయట ఒక జీవితం మనకి చాలా ప్రమాదకరమైనటువంటిది. అది నీ జీవితాన్ని నాశనంలోనికి నడిపించే ప్రమాదం ఉన్నదన్న సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ప్రజలు యథార్థతను కోరుకుంటారు. అది దొరకనప్పుడు డిస్కరేజ్ అయిపోతా ఉంటారు. ఓకే, టైం లేదు కనుక ఎక్కువ వివరించట్లేదు నేను. ఐడెంటిటీ, ఇండివిజువాలిటీ, ఇంటిమసీ, ఇంటిగ్రిటీ, అండ్ ద ఫైనల్ వన్ ఇన్ఫ్లుయెన్స్. దే వాంట్ టు బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై సమ్వన్ అండ్ దే వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ సమ్వన్. కొందరి చేత వాళ్ళు ప్రభావితం చేయబడాలని ఆశపడతారు. మరి కొంతమందిని వారు ప్రభావితం చేయాలని కోరుకుంటూ ఉంటారు. బట్ యు నో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ డిస్కరేజ్డ్ బికాస్ పీపుల్ ఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్సింగ్ దెమ్ ఇన్ ఎ రైట్ వే. సరైనటువంటి మార్గంలో ప్రజలు యవనస్తుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటం లేదు. సమ్ టైమ్స్ వి ఫీల్ దట్ మై టీచర్ ఈజ్ మై హీరో. నా గురువు నాకు హీరోగా ఉన్నాడు. మై ఫాదర్ ఈజ్ మై హీరో. మై మదర్ ఈజ్
నేర్చుకొని పిల్లలు మన గురించి చెప్పగలిగారు. పిల్లలు మన గురించి చెప్పగలిగినటువంటి ఆ స్థితిని మనం కలిగించాలి. హల్లెలూయా. బికాస్ యంగ్ పీపుల్ ఆల్వేస్ వాంట్స్ టు బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై సమ్వన్. ఎవరితో ఒకరి జీవితం వారిని ఏం చేస్తుంది? ప్రభావితం చేస్తుంది. అందుకే వారు ఏమైనా ఆలోచన చేస్తారంటే, నేను వారిలాగా ఉండాలి, నేను ఫలానా వ్యక్తిలాగా మాట్లాడాలి, నేను ఫలానా వ్యక్తిలాగా జీవించాలి అని ప్రయత్నం చేస్తున్నటువంటి యవనస్తులు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. Most of the time they get only disappointment because people are not influencing them in a proper way. Hallelujah. Hallelujah. Because we అంటే మన జీవితాల్లో ఒక సరైనటువంటి రోల్ మోడల్ మన ఎదుట కనబడినప్పుడు మనం తప్పకుండా కృంగిపోయేటువంటి ప్రమాదం మన జీవితంలో ఉన్నదన్న వాస్తవాన్ని మనం గ్రహించాలి. ప్రజలు మన జీవితాన్ని, మన పరిస్థితులను బట్టి మనల్ని తృణీకరిస్తుంటారు, మనల్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు, మనల్ని అవహేళన చేస్తూ ఉంటారు. బట్ రిమెంబర్ ఆల్వేస్ వాట్ గాడ్ సేస్ అబౌట్ us. దేవుడు మన గురించి ఏమి చెప్తున్నాడో దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. కీర్తనకారుడు అంటాడు, దేవుడు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుతూ ఉన్నది. ఆశ్చర్యం ఎందుకంటే he has created me wonderfully. ఆయన అద్భుతంగా నన్ను సృష్టించాడు. నీవు ఒక అద్భుతం. నీ గుండె మీద చేసుకొని నీ గురించి నువ్వు ఇలా చెప్పుకో, ఐ యామ్ ఏ మిరాకిల్. నేను ఒక అద్భుతం అని చెప్పుకోవాలి. హల్లెలూయా. Because God loves you so much. People may reject you. People may keep you aside. ప్రజలు నిన్ను దూరం పెట్టవచ్చు, ప్రజలు నిన్ను తృణీకరించవచ్చు, ప్రజలు నిన్ను హేళన చేయవచ్చు, ప్రజలు నీ శరీరాన్ని బట్టి, నీ తత్వాన్ని బట్టి, నీ బిహేవియర్ బట్టి ప్రజలు నీతో ఇండిఫరెంట్ గా బిహేవ్ చేయవచ్చు. బట్ రిమెంబర్ గాడ్ లవ్స్ యూ సో మచ్. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు అన్న సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. బికాస్ గాడ్ హ్యాస్ ఎ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది కనుకనే దేవుడు ఈ రోజు నువ్వు ఏ విధంగా ఉన్నావో ఆ విధంగా దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. సృష్టికర్త అయిన వానికి తెలుసు నేను ఈ వ్యక్తిని ఎలాగో సృజించాను, ఎలా ఉంటే నాకు ప్రయోజనకరంగా ఉంటాడు, ఎలా ఉంటే నాకు ఉపయోగపడతాడు, ఎలా ఉంటే నా ఉద్దేశాలను నెరవేర్చగలడో దేవునికి తెలుసు కనుక ఆయన ఆ విధంగానే నిన్ను సృజించాడు. రిమెంబర్ వన్స్ అగైన్ ఐ టెల్ యూ, గాడ్ నెవర్ మేక్స్ మిస్టేక్. దేవుడు ఎప్పుడు పొరపాటు చేయడు. నెవర్ గెట్ డిసప్పాయింటెడ్ బై లుకింగ్ ఎట్ యువర్ సెల్ఫ్ సమ్టైమ్స్. నీ జీవితాన్ని నీవు చూసుకుంటూ, నా జీవితంలో ఇంకా ఆ కార్యం జరగలేదు, ఈ కార్యం జరగలేదు, ఓకే నేను అలా ఉన్నాను ఇలా ఉన్నానని నీ జీవితాన్ని నువ్వు ఎప్పుడు నిందించుకోకూడదు. whenever you stand in front of the mirror, thank God for your life. నీ జీవితాన్ని బట్టి ఏం చేయాలి? దావీదు వలె మన దేవుని స్తుతించాలి. ప్రభువా, నీవు నన్ను కలుగజేసిన విధం చూడగా నాకేం కలుగుతుంది? భయమును ఆశ్చర్యమును నాకు కలుగుతున్నది. హల్లెలూయా. డోంట్ లిసన్ టు సాటన్స్ వర్డ్. సాతాను మాటలు మనము వినకూడదు. లుక్ వాట్ గాడ్ సేస్ అబౌట్ యు. దేవుడు మన గురించి వాక్యంలో ఏం చెప్తున్నాడో మనం వినాలి. దేర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ గాడ్ ఈస్ స్పీకింగ్ అబౌట్ us. కీర్తన 45:11 అంటున్నాడు, యు ఆర్ బ్యూటిఫుల్ అంటున్నాడు. 139:13 అంటున్నాడు, యు ఆర్ యూనిక్, నీవు ప్రత్యేకమైనటువంటి వాడు. జెర్మియా 31:3 యు ఆర్ లవ్డ్ వన్, నీవు ప్రేమించబడుతున్న వాడు అంటున్నాడు. ఎఫెసీ 2:10 దేవుని వాక్యం జ్ఞాపకం చేసి యు ఆర్ స్పెషల్, యు ఆర్ స్పెషల్. జెర్మియా 29:11 యు ఆర్ క్రియేటెడ్ ఫర్ పర్పస్, నీవు ఒక ఉద్దేశంతో సృజించబడ్డావని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎఫెసియన్స్ 3:17-19 వరకు అంటున్నాడు, యు ఆర్ కేర్ ఫర్, నీవు శ్రద్ధ వహించబడుతున్న వాడు అంటున్నాడు. డానియల్ 12:30 అంటున్నారు, నీవు బహుప్రియుడవు. డానియల్ యు ఆర్ లవ్లీ అని అంటా ఉన్నాడు. హల్లెలూయా. 1 కొరింథియన్స్ 6:20 అంటున్నాడు, యు ఆర్ ప్రెషియస్, నీవు ప్రశస్తమైనటువంటి వాడు. సామ్ 68:38 అంటున్నాడు, యు ఆర్ స్ట్రాంగ్, నీవు బలవంతుడు అని అంటూ ఉన్నాడు. 1 పీటర్ 2:9 అంటున్నాడు, యు ఆర్ ఇంపార్టెంట్, అంటే నీవు ప్రాముఖ్యమైన వాడవు, ఏర్పరచబడిన వాడవని దేవుడు అంటా ఉన్నాడు. హల్లెలూయా. సామ్స్ 105:1-12 అంటున్నాడు, యు ఆర్ ఫర్గివెన్, నీవు క్షమించబడినటువంటి వాడు. Sometimes you may feel guilty in your heart because of so many things and sins which have happened in your life. But remember, God is forgiven you. దేవుడు నిన్ను ఎప్పుడో
క్షమించాడన్న సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. 2 Corinthians 5:17 says you are a new creation. నీవు నూతన సృష్టి. హల్లెలూయా. అర్థమవుతుంది దేవుని మాటలు. Psalms 121:3 అంటాడు you are protected. నీవు దేవుని చేత కాపాడబడుతున్నవాడు, భద్రపరచబడుతున్నవాడు. ఫిలిప్పీ 4:13 అంటాడు you are empowered. నీవు బలవంతుడు అని దేవుడు చెప్తా ఉన్నాడు. శక్తితో నింపబడిన వాడు అని అంటున్నాడు. John 15:16 says you are chosen. నీవు ఏర్పరచబడిన వాడు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. Isaiah 43:1 says you are mine. నీవు నా సొత్తు అని అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? Ephesians 2:19 says you are God's family. మనం దేవుని ఇంటి వారమై ఉన్నామంట. Are you not happy? Yes. Nobody says amen. Amen. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఏదో చెప్పేస్తాడు పాస్టర్ గారు అన్నట్టు కూర్చున్నాడు. దేవుని గురించి ఏమన్నా తెలుసా? యు ఆర్ మైన్. Amen. నీవు నా సొత్తు అని దేవుడు చెప్తా ఉన్నాడు. హౌ గ్రేట్ యు ఆర్. సే మనం ఎవరమంట? ఆయన ఇంటి వారమంట. యు ఆర్ గాడ్స్ ఫ్యామిలీ. మనం ఎవరం? దేవుని కుటుంబం. We should remember these words. You know, దీనికి వ్యతిరేకంగా సాతాను నీ దగ్గరికి వచ్చి చాలా మాటలు నీ చెవిలో చెప్తుంటాడు. యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్. ఓకే, మరి నీవు దేనికి పనికిరాని వాడు, ప్రజలు నిన్ను ద్వేషిస్తున్నారు. ఓకే, మరి యు ఆర్ నాట్ స్పెషల్. నువ్వు ప్రత్యేకమైన దాని ప్రత్యేకమైన వాడు కాదు. నువ్వు ఎప్పుడు బలహీనంగా ఉంటావు. నీకు క్షమాపణ దొరకలేదు. నీ జీవితానికి ఒక పర్పస్, ఒక ఉద్దేశం, ఒక గోల్ ఏమీ లేదని వాడు నీ చెవుల్లో పదే పదే చెప్తూ ఉంటాడు. ఎవరి మాటలు వినాలి మనం? దేవుని మాట. ఎవరి మాటలు వినాలి? దేవుని మాట. దేవుడు స్క్రిప్చర్ల ఆధారంగా మన జీవితం ఎలాంటిదో ఆయన స్పష్టంగా జ్ఞాపకం చేస్తాడు. నువ్వు ప్రత్యేకమైన వాడు, నువ్వు అందమైన వాడు, నువ్వు ఏర్పరచబడిన వాడు, నువ్వు బలవంతుడు, నీవు బహుప్రియుడు, నీవు నా కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాడు, నీవు నా సొత్తు, నీవు నా కుటుంబం అని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. Hallelujah. అంతకంటే గొప్ప ఆశీర్వాదం మన జీవితంలో ఇంకేం కావాలి చెప్పండి? హల్లెలూయా. Hallelujah. By remembering all his promises and scriptures, we need to be immune. అంటే మన జీవితంలో ఆ వ్యాధి నిరోధక శక్తిని మనం ఏం చేయాలి? మన జీవితాల్లో మనం పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. అది జరగాలి అని అంటే మనం ఎక్కడికి రావాలి? నువ్వేమై ఉన్నావో తెలియజేసే అద్భుతమైన పుస్తకం ఏంటి? పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్. You know, we all know Bible spelling. ఎంతమంది తెలుసు బైబిల్ స్పెల్లింగ్? బట్ we don't know Bible. బైబిల్ స్పెల్లింగ్ మనకు తెలుసు కానీ బైబిల్ మనకి తెలియదు. దీన్ని ఎప్పుడు తెలుసుకుంటాం? నువ్వు వెళ్ళాలి దేవుని వాక్యంలోనికి, లోతులోనికి వెళ్ళాలి. ఇట్ చేంజెస్ యువర్ లైఫ్. అది నీ జీవితాన్ని అద్భుతంగా మార్చివేస్తాడు. You know why God blessed Daniel that much in the Bible? బబులోను దేశంలో, పొరుగు దేశంలో ఒక బానిసగా వెళ్ళినటువంటి దానియేలు అంతగా అభివృద్ధి చెందడానికి కారణం ఏంటో తెలుసా? He was so deeply rooted in the word of God. దేవుని వాక్యం లోతుల్లోనికి దానియేలు వెళ్ళాడు కనుక దేవుడు దానియేలును గొప్పగా ఆశీర్వదించాడు. He was leading his life according to the scriptures. దేవుని వాక్యానికి అనుగుణంగా దానియేలు తన జీవితాన్ని నడిపించుకుంటూ వెళ్ళిపోయాడు. అంతే. మనుషుల వైపు చూడలేదు, అధికారుల వైపు చూడలేదు, సిచ్యువేషన్స్ వైపు చూడలేదు, తన బలహీనతల వైపు చూడలేదు. He was looking just what God's word says about me. దేవుని వాక్యం నన్ను ఎలా జీవించమని చెప్తుంది, దేవుని వాక్యం ఏమి చేయమని చెప్తుంది, దేవుని వాక్యం ఎలా ఉండమని చెప్తుందని వాటిని అనుసరించాడు సింపుల్ గా. అంతే. అందుకే మొదటి కీర్తనలో అంటున్నాడు, అతడు చేయునదంతయు, అతడు నీటి కాలువల ఎవరన్నా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. హల్లెలూయా. If you are not fruitful, get deeply rooted in God's word. నీవు ఫలభరితంగా నీ జీవితం నీకు అనిపించకపోతే, నువ్వు బ్లెస్సెడ్ గా ఫీల్ అవ్వకపోతే, come to the blessed word. ఆశీర్వాదకరమైన దేవుని వాక్యం దగ్గరికి నీ జీవితాన్ని నడిపించుకో. దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది ప్రజలు వారి జీవితాల్లో వారు అనుకున్నది జరగనప్పుడు ఏం చేస్తున్నారంట? ఆత్మహత్యలకు పాలవుతున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. బికాస్ దే ఆల్వేస్ లిసన్ టు నెగటివిటీ. వ్యతిరేకమైనటువంటి మాటలు ఎక్కువగా వింటూ ఉంటారు.
వాటి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఏమైపోతుంటారంటే ఇక నా జీవితానికి ఒక పరిష్కారము లేదనుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి వారి లోకంలో చాలా మంది ఉన్నారు. పీపుల్ థింక్ దట్ నాకున్న సమస్యకు పరిష్కారము లేదు అని అనుకుంటున్నారు. యు టెల్ మీ, యు ఆర్ బిలాంగ్స్ టు, మనం ఎవరికి చెందిన వారం? మనకి ఏదన్నా అవుతే ఆయన తట్టుకోగలడు అంటారా? మనం జీవించిన జీవితానికి పాపానికి వచ్చే జీతం మరణం అంటేనే ఆయన కంగారు పడిపోయి మన పక్షాన ఆయనే మరణించాడే. నీ జీవితంలో వస్తున్న సమస్యలు ఆయన పరిష్కరించలేడు అంటారా? కాంట్ హీ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్? కాంట్ హీ గివ్ యూ ఎ బెటర్ లైఫ్? దేవుడు నీకు ఒక ఉత్తమమైన జీవితాన్ని దేవుడు ఇవ్వలేడు అంటారా? అవర్ ఫ్యూచర్ ఈజ్ సెక్యూర్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. మన జీవితం దేవుని చేతిలో భద్రముగా ఉన్నది. వాట్ యు నీడ్ టు డు, నువ్వు చేయవలసిందల్లా నీ జీవితాన్ని ఆయన చేతిలో సమర్పించి, ప్రభువా నీ చిత్తానుసారంగా నన్ను నడిపించమని నీవు సమర్పించుకోవటం. అండ్ దెన్ సీ హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు లీడ్ యువర్ లైఫ్. హల్లెలూయా. లోకంలో చాలా మందికి ఆ పరిష్కారం తెలియక ఏం చేస్తున్నారు? ఆత్మహత్యలు చేసుకున్నారు. హీరోలని పిలువబడుతున్నటువంటి వారు, ఓకే, స్క్రీన్ మీదనే వాళ్ళు హీరోలు. దే ఆర్ హీరోస్ ఓన్లీ ఆన్ ద స్క్రీన్స్, బట్ యు గో డీప్లీ ఇన్ టు దేర్ లైఫ్. వారి జీవితాలను లోతుగా మీరు గమనిస్తే మనకు అనిపిస్తుంది ఐఎమ్ ఫార్ బెటర్ దెన్ దట్. వారికంటే నేను చాలా క్షేమంగా ఉన్నానని నువ్వే సాక్ష్యం ఇవ్వగలవు. చిన్న సమస్యలు తట్టుకోలేక, అంటే వారి స్టేటస్ కి తగింది జరగకపోతే వాళ్ళు ఏమైపోతున్నారంటే ఆత్మహత్య చేసుకుంటారు. అంటే దే డోంట్ వాంట్ టు కమ్ డౌన్ ఫ్రమ్ దేర్ స్టేటస్. బైబిల్ చెప్తుంది అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. ఒక హీరోయిన్ ఒక ఆమె ఉన్నదంటే జీవితాంతం ఆమె అదే అందాన్ని కొనసాగించగలదా? ప్రయత్నం చేస్తారు, కొంచెం మసి పూసి, పౌడర్ పూసి, అది పూసి, ఇది పూసి కొన్ని సంవత్సరాలు ప్రయత్నం చేస్తారండి. కానీ ఏదో ఒక రోజు ఆ సౌందర్యం తొలగిపోవలసిందే. అప్పుడు అవకాశాలు వారికి రాకుండా పోతాయి. అవకాశాలు రావట్లేదని ఏమైపోతారు? ఇక నటించడానికి నాకు అవకాశం రావట్లేదంటే జీవించడానికి ప్రయత్నం చేయాలి. బట్ దే డోంట్ వాంట్ టు లివ్, దే వాంట్ టు కిల్ దెమ్సెల్వ్స్. తమను తాము ఏం చేస్తున్నారు? చంపేసుకుంటారు. ఎవరికి లాగానో నేను కనబడాలి, లేకపోతే నా శరీరం ఇలా ఉండాలి, అలా ఉండాలని ప్రయత్నించి నాశనమైనటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. We heard about Aarti Agarwal, a good heroine. People admire about her. Okay, తన బాడీ షేప్ ని సరి చేసుకోవడానికి ఆమె ఒక సర్జరీ గుండా వెళ్ళి ఆ ప్రాసెస్ లో తన ప్రాణాన్ని పోగొట్టుకుంది. వాట్ షీ గెయిన్? ఏం సంపాదించుకుందండి? మరణాన్ని కొని తెచ్చుకున్నారు. People think for my problem there is no solution. Hallelujah. But remember, God understands us. దేవుడు మనని అద్భుతంగా అర్థం చేసుకుంటాడు. Why we lose our spiritual immunity? మన వ్యాధి నిరోధక శక్తిని మనం ఎందుకు పోగొట్టుకుంటామో కొన్ని కారణాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. నంబర్ 1, డౌట్. చెప్పండి. డౌట్ అంటే సందేహం, అనుమానం. సాతానుడు మొట్టమొదటిసారిగా ఆదాము అవ్వల దగ్గరికి వచ్చి ఏమని చెప్పాడు? ఒక సందేహాన్ని వారి హృదయంలో, ఏ స్మాల్ డౌట్ విల్ స్పాయిల్ యువర్ పీస్. ఒక చిన్న సందేహం నీకున్న సమాధానాన్ని ఏం చేస్తున్నది? అది పోగొడుతుంది, నాశనము చేస్తుంది. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుదాం. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? 2వ అధ్యాయంలోకి రండి ఒకసారి. 2వ అధ్యాయం 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చు. ఇంగ్లీష్ బైబిల్లో చదివితే సాతానుడు వచ్చి, అపవాది వచ్చి ఏమని అడుగుతుంది తెలుసా? Did really God say you must not eat from any tree in the garden?
ఏ చెట్టు ఫలమును తినకూడదని దేవుడు మీకు చెప్పాడా? దేవుడు అలా చెప్పాడండి. కానీ వాడు ఏమడుగుతున్నాడు? వాడు అడిగిన ప్రశ్నలోనే వారి హృదయంలో ఏం క్రియేట్ చేస్తున్నాడు? ఒక సందేహాన్ని క్రియేట్ చేస్తాడు. చాలా విషయాల్లో ఒక రకమైనటువంటి డౌట్ మన హృదయంలో ఉండిపోయి ఆ డౌట్ పెరిగి 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 ఏమవుతుందంట? వి లూజ్ అవర్ ఇమ్యూనిటీ. మన వ్యాధి నిరోధక శక్తిని ఏమైపోతాం? మనం కోల్పోతాం. కొన్నిసార్లు సాతానుడు మన చేతిలో అసలు పరలోకం అనేది ఉందా? పరలోకము ఉందా? దేవుడు అనేవాడు ఉన్నాడా? అసలు నన్ను సృష్టించింది ఆయనేనా? నన్ను దేవుడు కరెక్ట్ ప్లేస్ లోనే పెట్టాడా? నేను చదువుతుంది కరెక్టేనా? నేను చేస్తుంది కరెక్టేనా? నా విశ్వాసము సరైనదేనా? అసలు నేను రక్షించబడ్డానా? ఈ సందేహాలన్నీ వాడు మన హృదయంలో క్రియేట్ చేస్తాడు. సందేహాలు మనిషి నెమ్మదిని పాడు చేస్తాయి. మనిషి జీవితంలో నెమ్మది లేనప్పుడు అతడి జీవితాన్ని నాశనానికి నడిపించుకుంటాడు. సో డౌట్ విల్ స్పాయిల్ అవర్ ఇమ్యూనిటీ. నెంబర్ 2, డిస్కరేజ్మెంట్. మనిషిని డిస్ట్రాక్ట్ చేయడానికి సాతానుడు ఉపయోగించేటువంటి కార్యాలేవి. నెంబర్ 1 డౌట్, నెంబర్ 2 డిస్కరేజ్మెంట్. నిరుత్సాహం తీసుకొని రాడు. నిరుత్సాహం అంటే ఎంతమంది తెలుసు? హౌ మెనీ పీపుల్ ఎక్స్పీరియన్స్ డిస్కరేజ్మెంట్? వాట్ ఏ సిల్లీ క్వశ్చన్ యు ఆర్ ఆస్కింగ్ పాస్టర్ గారు. దేర్ ఇస్ నో సింగిల్ డే వితౌట్ ఎనీ డిస్కరేజ్మెంట్ అంటారు. ఎస్, చాలా మంది జీవితాల్లో ఎవ్రీ డే దే గో త్రూ డిస్కరేజ్మెంట్. ప్రతిరోజు వారి జీవితంలో నిరుత్సాహం గుండా వెళ్తుంది. ద గ్రేట్ ప్రొఫెట్ ఎలైజా ఆల్సో వెంట్ త్రూ డిస్కరేజ్మెంట్. గొప్ప దైవజనుడైనటువంటి ఏలియా ప్రవక్త కూడా ఏమయ్యాడు? నిరుత్సాహం గుండా వెళ్ళాడు. హల్లెలూయా. దేని వల్ల నిరుత్సాహం వస్తుంది? దేవుడు ఇంకా నా ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు. దేవుడు ఇంకా నీ జీవితంలో కార్యము చేయలేదు. అందరికీ జాబ్స్ వచ్చాయి, ఇంకా నాకు జాబు రాలేదు. అందరికీ వివాహం అవుతుంది, నాకు ఇంకా వివాహము కాలేదు. డిస్కరేజ్మెంట్ కమ్స్ ఫ్రమ్ ఎనీవన్. అది ఎవరి నుండైనా ఏ విధం చేతనైనా సరే నిరుత్సాహం వస్తుంది. నిరుత్సాహం వచ్చినప్పుడు ఏమైపోతాం? మన ఇమ్యూనిటీని కోల్పోతాం. ఏది చేయటానికి మనసు రా. దేన్ని ఎదుర్కోవాలన్న ఆశ మన హృదయంలో ఉండనే ఉండదు. హల్లెలూయా. 3వ, బట్ రిమెంబర్, ఓకే, దేవుడు ఏ కార్యాలైనా మన జీవితంలో చేయగలడని మనం నమ్మాలి. 3rd థింగ్, డిస్బిలీఫ్. డిస్బిలీఫ్ అంటే అపనమ్మకం లేక అవిశ్వాసం. మార్త దగ్గరికి వచ్చి ప్రభు అంటాడు, నీ తమ్ముడు చనిపోయాడని బాధపడుతున్నావు కదా, అతడు తిరిగి లేస్తాడన్న నమ్మకం నీకు ఉన్నదా అంటే ఆమె ఏమన్నది? ఉన్నది ప్రభు, పునరుద్ధానమందు తప్పకుండా లేస్తాడని నమ్మకం ఉన్నది. పునరుద్ధానంలో లేస్తాడని నమ్మాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తప్పకుండా అప్పుడు లేస్తాం. ప్రభు అన్నాడు, ఇప్పుడు చనిపోయిన నీ సహోదరుడు తిరిగి లేస్తాడన్న నమ్మకం నీకు ఉన్నదా? మన జీవితాలు ఎదుర్కొంటున్న పరిస్థితులకి మనం ఏమై డిసైడ్ అయిపోతామంటే మనమే దేవుడిలాగా చెప్పేస్తాం, ఇక ఈ పరిస్థితి మారదు, ఇక నా జీవితంలో ఎన్నడూ కార్యము జరగదు. అక్కడ అద్భుతం చేయటానికి ప్రభు వాళ్ళతో ఏమన్నాడు తెలుసా? రిమూవ్ దట్ స్టోన్, ఐ విల్ కాల్ లాజరస్ అవుట్. ఆ రాయిని తొలగించండి, నేను లాజర్ని సజీవుడిగా బయటికి పిలుస్తాను. లాజర్ని సజీవుడిగా బయటికి పిలవగలిగినటువంటి వాడు కనుసైగ చేస్తే రాయి పక్కకు తప్పుకోదా? తప్పుకుంటుందా? తప్పుకోదా? మరి ఎందుకు వాళ్ళని ఏమంటున్నాడు? స్టోన్ ఈజ్ ఏ సింబల్ ఆఫ్ అన్బిలీఫ్. ఆ రాయి అవిశ్వాసానికి గుర్తుగా ఉన్నది. నీలో నుండి అవిశ్వాసాన్ని తీసివేస్తే దేవుడు ఏం చేస్తాడు? కార్యాన్ని జరిగిస్తాడు. ఇప్పుడు మార్తా మరియలు ఏం చేయాలి? ఆ రాయిని దొర్లించాలి. దేవుడు ఏం చేస్తాడు? లాజర్ని బయటికి తీసుకొని వస్తాడు. మనం చేయాల్సింది ఉంది, దేవుడు చేయగలిగినప్పుడు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. డిస్బిలీఫ్ కిల్స్ యువర్ లైఫ్. అవిశ్వాసం నీ ఇమ్యూనిటీని పూర్తిగా ఏం చేస్తుందంట? నాశనం చేస్తుంది. బట్ ఆల్వేస్ వి షుడ్ రిమెంబర్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు మై గాడ్. నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నా దేవుడు నా జీవితాన్ని ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తాడు.
నా జీవితాన్ని దేవుడు ఒక అద్భుతమైనటువంటి రీతిలో సెటిల్ చేస్తాడు, దేవుడు నా జీవితంలో కార్యం జరిగిస్తాడని నీలో ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని నీవు పెంపొందింపజేసుకున్నప్పుడు దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. రిమూవ్ ఆల్ కైండ్ ఆఫ్ డిస్బిలీఫ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తీసివేసి దేవుని మీద విశ్వాసం కలిగి ఉండు, దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించిపోతా ఉన్నాడు. ఫోర్త్ వన్, డిసొబీడియన్స్, అవిధేయత. ఎందుకు మన జీవితంలో ఇమ్యూనిటీని మనం పోగొట్టుకుంటాం అంటే ఒక కారణం అవిధేయత. అవిధేయత బికాస్ ఆఫ్ డిసొబీడియన్స్. హాఫ్ ఒబీడియన్స్ ఆల్సో ఈజ్ ఏ డిసొబీడియన్స్. దేవుడు సౌలుతో ఏమన్నాడంటే అమాలేకీయులని పూర్తిగా నాశనం చేయమన్నాడు. కానీ సౌలు ఏం చేశాడు? దేవుడు చెప్పింది చేయలా, ఆయనకు తోచింది చేసి నేను దేవుని చిత్తాన్ని చేసేసానంట అన్నాడు. Many young people today, they don't want to obey God. They feel obeying God is దేవునికి లోబడటం పర్వతాన్ని మోయటం అని మనం అనుకుంటూ ఉంటాం. కాదు కాదు, దేవునికి లోబడటం నీ అద్భుతాలకు మూల కారణం అన్న సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. If there is a disobedience in our life, we are opening gate for infection in our spiritual life. ఒకవేళ నీ జీవితంలో అవిధేయత ఉంటే నీవే ఇన్ఫెక్షన్స్, నీ జీవితంలో స్పిరిచువల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినట్లుగా నువ్వేం చేస్తున్నావు? సాతానికి ద్వారాన్ని తెరుస్తున్నావు. ఒబే ఎవ్రీ స్క్రిప్చర్ ఇన్ ద హోలీ బైబిల్. పరిశుద్ధ గ్రంథంలో దేవుడిచ్చిన ప్రతి వాక్యానికి మనం ఏం చేయాలి? మనం విధేయత చూపించాలి. విధేయత చూపించినప్పుడు దేవుడు మన జీవితంలో ఇమ్యూనిటీని పెంచుతాడు. అద్భుతమైన కార్యాలు ప్రభు మన జీవితంలో జరిగిస్తాడు. ఈ వాక్యం ఏమి చెప్తుందో దానికి నువ్వు లోబడగలిగితే నీ బ్రతుకును ఒక నూతన మార్గంలో దేవుడు నడిపించి ఉన్నతమైన స్థానంలో ప్రభుని నిలబెడతాడు. హల్లెలూయా. ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్? నీ ఇమ్యూనిటీ నాశనం చేసేది ఏంటంట? డౌట్, డిస్కరేజ్మెంట్, డిసొబీడియన్స్, డిస్బిలీఫ్. హల్లెలూయా. ఫిఫ్త్ వన్, ఎన్నున్నాయి మాస్టర్ గారు అంటారు, చాలా ఉన్నాయి. డిసెప్షన్. ఏంటండి? డిసెప్షన్, మోసం. లోకంలో ఉన్నదంతా ఏంటి? వి ఈజీలీ గెట్ డిసీవ్డ్. మనం చాలా సులభంగా ఏమైపోతాం? ఇప్పుడు ఏది చూసినా మోసమే. ఇప్పుడు ఏఐ వచ్చేసింది కదా, ఏఐ ద్వారా ఎంత ఉపయోగం ఉందో అంతకంటే ఎక్కువ నష్టాలు ఉన్నాయి. నష్టాలు ఉన్నాయి. అది డూప్లికేట్ ఒరిజినల్ మనకి తెలియదు. సాతానుడు ఈ ఏఐని ఎంత గలీజ్గా వాడటానికి ప్రజలను ప్రేరేపిస్తున్నాడు అని అంటే ఇట్ ఈస్ అన్ఎక్స్ప్లెయినబుల్. దాన్ని మనం వర్ణించలేనంతగా వాడు ప్రజల మైండ్లను ఏం చేస్తున్నాడు? అదంతా మోసం. సాటన్ వాంట్స్ టు డిసీవ్. ఏదైనా తోటలోనికి వచ్చి వాడు చేసిన పని ఏంటి? వారిని మోసం చేసేసాడు. ఆ మోసంలో అంత ఈజీగా పడిపోవడానికి కారణం ఏంటి? డిస్బిలీఫ్ ఇన్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం మీద వారికి లోతైన నమ్మకము లేదు. అందుకే వాడు చెప్పిందల్లా నమ్మి ఏం చేశారు? మోసపోయారు. ఇంతకుముందు దేవుని దగ్గర ధైర్యంతో వచ్చేవాళ్ళు, వాడి మాటలు విని మోసపోయి ఇప్పుడు దేవుడు అంటేనే భయపడి దాక్కునేటువంటి పరిస్థితి వారి జీవితంలో వచ్చింది. ఎవ్రీవేర్ దేర్ ఇస్ అ డిసెప్షన్ ఇన్ ద వరల్డ్. లోకంలో ఎక్కడ చూసినా మోసమే. ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో మనం తేల్చి చెప్పలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. బీ కేర్ఫుల్, వీఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్. మనం లోకంలో నివసిస్తున్నాము కనుక మనం ఇంకా జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఫేక్ ఇన్ దిస్ వరల్డ్. ఫేక్ లవ్, ఫేక్ పీపుల్, ఇంకా ఫేక్ మనీ, ఫేక్ రిలేషన్షిప్స్, ఫేక్ పీపుల్. ప్రజలు మోసకరమైన వారు, సంబంధ బాంధవ్యాలు మోసకరమైనటువంటి. పీపుల్ వాంట్ టు యూజ్ us and dispose us. ప్రజలు మనం వాడుకొని వదిలేయడానికి ప్రయత్నం చేయాలి. ఎన్ని వింటున్నామండి మనం లోకంలో, ఎన్ని వింటున్నాం. బట్ ఈజీలీ యంగ్ పీపుల్ గెట్టింగ్ ట్రాప్డ్ ఇన్ సాటన్స్ క్లచెస్. సాతాను బంధకాల్లోనికి
యవనస్తులు చాలా ఈజీగా వారి జీవితాన్ని తీసుకుని వెళ్ళి వాడి చేతిలో పెట్టేస్తా ఉన్నారు. కమ్ బ్యాక్ టు గాడ్, కమ్ బ్యాక్ టు గాడ్. దేర్ ఈస్ ఎ ఫ్యూచర్ ఇన్ గాడ్స్ హ్యాండ్. నీ భవిష్యత్తు దేవుని చేతిలో భద్రముగా ఉన్నది. నీవు లోకాన్ని విడిచి పూర్తిగా ప్రభు మార్గంలోనికి వచ్చినప్పుడు గాడ్ విల్ గివ్ యూ బెటర్ లైఫ్. దేవుడు నీకు ఒక అద్భుతమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. చాలా మంది అనుకుంటారు, నా భవిష్యత్తు నేనే చూసుకోవాలి, నా జీవితం నేనే చూసుకోవాలి. చూసుకోగలవా? నీ రక్షణను సంపాదించుకోగలవా? ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. గాడ్ హ్యాస్ టు కమ్ డౌన్. దేవుడే క్రిందికి దిగి వచ్చి మనకు ఒక భవిష్యత్తును, ఒక రక్షణను ఇవ్వగలిగినటువంటి స్థితి ఏర్పడింది దేవునికి. హీ విల్ గివ్ యూ బెటర్ లైఫ్. దేవుడు నీకు అద్భుతమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడని నీవు నమ్మాలి. డోంట్ బిలీవ్, డోంట్ ట్రస్ట్ ద పీపుల్, బికాస్ పీపుల్ ఆర్ ఫేక్ ఇన్ దిస్ వరల్డ్. వారు అవకాశవాదులు, మనుషులను వాడుకొని వారు విడిచిపెడతారు. డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ రాంగ్ రిలేషన్షిప్స్. తప్పుడు సంబంధ బాంధవ్యాలను మనము పడిపోకూడదు. ప్రియమైన బిడ్డలారా, ద లవ్ విచ్ దే డజంట్ రిసీవ్ ఫ్రమ్ ద హోమ్, ఇంట్లో పొందుకోలేనటువంటి ప్రేమను బయట నుండి పొందుకోవడానికి ప్రయత్నం చేస్తారు. బట్ దేర్ ఆర్ ఫేక్ లవ్స్ ఇన్ ద వరల్డ్. లోకంలో అబద్ధపు ప్రేమలు చాలా ఉన్నాయి అన్న సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. నా 26-27 సంవత్సరాల సేవా అనుభవంలో ఐ హావ్ సీన్ మెనీ లైఫ్స్ వర్ స్పాయిల్డ్. చాలా మంది యవనస్తులు వారి జీవితాలను నాశనం చేసుకోవటం కన్నులారా చూశాను. వీ హ్యావ్ వార్న్డ్ దెమ్, వారికి హెచ్చరిక చేశాం. నానా, ఇది మంచి మార్గం కాదు, ఇది మంచి మార్గం కాదు. యు నో వాట్ దే సే, నా జీవితం ఏంటో నాకు తెలుసు. ఐ నో వాట్ ఐ యామ్ డూయింగ్, ఐ విల్ నెవర్ డూ మిస్టేక్. ఎవరసలు చెప్పే మాట ఏంటి తెలుసా? నా జ్ఞానం ఉంది, నేను అస్సలు తప్పు, అదే పెద్ద తప్పు. ఆ మాట అనటమే పెద్ద తప్పు. నువ్వు గొప్పవాడివే, జ్ఞానవంతుడివే కావచ్చు. ఏం చేస్తాడు సాతానుడు? మహాజ్ఞాని అయిన సొలొమోను ఏం చేశాడు? లోకంలోనికి తీసుకుని వెళ్ళాడు. ఆఫ్టర్ ఆల్, హూ ఆర్ వి? మనం ఎంతటి వారం? మనం ఎంతటి వారం? కమ్ బ్యాక్ టు గాడ్. దేర్ ఈస్ ఏ ఫ్రీడమ్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్. దేవుని సన్నిధిలో బంధకాల నుండి విడుదల ఉన్నది. ఒక తల్లి తన కుమార్తె నా దగ్గర తీసుకుని వచ్చాను. పాస్టర్ గారు, నా కుమార్తె రాంగ్ రిలేషన్ లో ఉన్నది. మేము ఆమెకు చాలా చెప్పి చూసాము, ఆమె మార్పు చెందట్లేదు. ఆ అబ్బాయి మోసగాడు, దయచేసి మా అమ్మాయి కొరకు ప్రార్థన చేయండి. ఒక్కసారి ఆ తల్లి ఆ బిడ్డ నా దగ్గర తీసుకొని వచ్చింది. ఐ జస్ట్ స్పోక్ టు హర్ ఫర్ 10 minutes. ఒక 10 నిమిషాలు నేను అమ్మాయితో మాట్లాడాను. భవిష్యత్ ఏంటో జ్ఞాపకం చేశాను. దేవుడు తను ఎలా ప్రేమిస్తున్నాడో చెప్పాను. దేవుడు ఎంత క్షమాపణ ఇస్తాడో జ్ఞాపకం చేశాను. యునో, షీ చేంజ్డ్ హర్ లైఫ్. ఆమె జీవితాన్ని మార్చుకుంది. క్రమంగా మందిరానికి వస్తుంది, దేవుళ్ళో ఎదుగుతున్నది. ప్రియమైన బిడ్డలారా, రేపో మాపో వివాహం చేసుకోబోతుంది. చక్కని సంబంధాన్ని దేవుడు అమ్మాయి కొరకు నడిపించాడు. ఒకవేళ ఆమె దేవుని మాట వినకుండా తల్లిదండ్రులు ధిక్కరించి నా జీవితం నా ఇష్టం అని అనుకోని వెళ్ళుంటే ఆమె జీవితాన్ని నాశనం చేసుకునేది. ఆమె జీవితాన్ని, అలాంటి వాళ్ళని చాలా మంది నా జీవితంలో నేను చూశాను. దేర్ ఈస్ ఎ సొల్యూషన్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్. దేవుని సన్నిధిలో మనకు అద్భుతమైన పరిష్కారం లభిస్తుందన్న సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. దేర్ ఆర్ మెనీ థింగ్స్ బట్ టైమ్ ఇస్ అప్. జస్ట్ ఆ మాటలు చెప్పేస్తాను. డినయల్, తృణీకారం. ఎక్కడ చూసినా మనం ఏం పొందుకుంటున్నాం మనుషుల ద్వారా? తృణీకారం. పీపుల్ విల్ రిజెక్ట్ us. పీపుల్ విల్ రిజెక్ట్. రిజెక్షన్ మన ఇమ్యూనిటీని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. బట్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు స్క్రిప్చర్. ఎల్లప్పుడూ నువ్వు ఎక్కడ తిరిగి రావాలి? నీవు ఇమ్యూనిటీ పెంచుకోవడానికి రావాల్సిన ఒకే ఒక స్థలం గాడ్స్ ప్రెసెన్స్ అండ్ గాడ్స్ వర్డ్. దేర్ ఈస్ ఎ మల్టీ విటమిన్స్ ఇన్ దిస్ బైబిల్. హల్లెలూయా. నీ ఇమ్యూనిటీని పెంచేటువంటి శక్తి అంతా ఎక్కడుంది? దేవుని వాక్యంలో, దేవుని సన్నిధిలో ఉన్నదన్న సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. డస్ పీపుల్ ఆర్ రిజెక్టింగ్ యూ? రిమెంబర్, గాడ్ ఈస్ ఎలెక్టింగ్ యూ. ఆయన చెప్పాడు జాన్ 15:16 ఏమన్నాడు? నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అన్నాడు. యు ఆర్ సెలెక్టెడ్. మిమ్మల్ని ప్రత్యేకమైన దృష్టితో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అన్న సత్యాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. డిసీజ్. డిసీజ్ అంటే రోగం. మన శరీరంలో వచ్చిన రోగముతో మన స్పిరిచువల్ ఇమ్యూనిటీని మనం ఏం చేస్తాం?
పోగొట్టుకుంటాం. సమ్ టైమ్స్ యువర్ డిసీజ్ ఇస్ బికాస్ ఆఫ్ యువర్ సిన్. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతుంటాడు, 38 సంవత్సరాల నుండి రోగంతో బాగుపడిన వ్యక్తితో అంటాడు, ఇదిగో స్వస్థత నందుతివి, ఇకను పాపం చేయి. ఇఫ్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సిన్, యు విల్ హావ్ మెనీ డిసీజెస్ ఇన్ యువర్ లైఫ్స్. బట్ రిమెంబర్, దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి నీ జీవితాన్ని ఆయన సన్నిధిలో సమర్పించుకుంటే దేర్ ఈస్ ఎ హీలింగ్ ఇన్ గాడ్స్ హ్యాండ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డిస్ట్రాక్షన్ అంటే దృష్టి మళ్ళించుకోవడం. పౌలు తిమోతికి రాస్తా ఉంటాడు, తిమోతి, ఇదిగో దేమా లోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఆల్వేస్ ట్రై టు ఫోకస్ ఆన్ గాడ్, ఫోకస్ ఆన్ యువర్ గోల్స్. డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్ బికాస్ ఆఫ్ సిల్లీ థింగ్స్. చిన్న చిన్న విషయాలను బట్టి నీ దృష్టిని దేవుని వైపు నుండి, నీవు కలిగి ఉన్నటువంటి గోల్స్ నుండి మళ్ళించుకోవద్దు. డిస్ట్రాక్షన్ స్కిల్స్ యువర్ ఫ్యూచర్. డిస్ట్రాక్షన్ విల్ స్పాయిల్ యువర్ ఇమ్యూనిటీ. నీ ఇమ్యూనిటీని అదేం చేస్తుంది? సర్వనాశనము చేస్తుంది అన్న సత్యాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విల్ బ్రింగ్ డిస్ట్రాక్షన్ ఇన్ యువర్ ఇమ్యూనిటీ. నీ ఇమ్యూనిటీని నాశనం చేసే విషయాలు ఇవన్నీ కూడా. బట్ దేర్ ఈస్ ఎ సొల్యూషన్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్. దేవుని దగ్గర మన జీవితాలకు ఒక అద్భుతమైన పరిష్కారము ఉన్నది అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని నేను మీకు బోధించకపోవచ్చు. బట్ రిమెంబర్, వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఏ స్పిరిచువల్ ఇమ్యూనిటీ ఇన్ అవర్ లైఫ్. ఆత్మ సంబంధమైన వ్యాధి నిరోధక శక్తి మనకు కావాలి. ఏమండి, శరీరం బలంగా ఆరోగ్యంగా ఉండి వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉండటానికి ప్రజలు చేసే పనులు ఇన్ని కాదండి. నౌడేస్ ఆల్ యంగ్స్టర్స్ వాంట్ టు గో టు జిమ్. జిమ్కి ఎందుకు వెళ్ళాలని ఇష్టపడుతున్నావు? నీ బాడీని ఫిట్ గా ఉంచుకోవాలంట. ఈ 60-70 సంవత్సరాలు జీవించేటువంటి ఈ బాడీ గురించి నేను ఫిట్ గా ఉండాలి, సౌందర్యంగా ఉండాలి, చక్కగా ఉండాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. బట్ రిమెంబర్ అబౌట్ యువర్ స్పిరిట్. నీ ఆత్మని గురించి ఆలోచించు. ఈ ఆత్మకు చావు, యుగ యుగాలు దేవునితో కూడా జీవించవలసిన ఈ ఆత్మ గురించి, ఆత్మీయ జీవితాన్ని గురించి నువ్వేమాత్రం ఆలోచన చేస్తున్నావు? మోస్ట్ ఆఫ్ ద యంగ్ పీపుల్ దే డోంట్ టేక్ స్పిరిచువల్ లైఫ్ సీరియస్లీ. ఆత్మ సంబంధమైన జీవితాన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు. టుడే ఇస్ ద బెస్ట్ డే ఫర్ యూ. హల్లెలూయా. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, ఇదే నువ్వు మార్పు, నీ జీవితంలో మార్పు అనుగ్రహించడానికి దేవుడు నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నటువంటి సందర్భం. జస్ట్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్. నిన్ను నీవు దేవుని చేతిలో సమర్పించుకో. దేవుని నీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తాడు. రిమెంబర్, ఆల్వేస్ దేర్ ఇస్ ఎ ఫర్గివ్నెస్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్. దేవుని సన్నిధిలో క్షమాపణ ఉన్నదన్న సత్యాన్ని నీ జీవితంలో గుర్తుపెట్టుకొని ఆయన దగ్గరికి రా. ఆయన నీ జీవితాన్ని అద్భుతంగా మార్చివేస్తాడు. త్వరలో వచ్చాడు, ప్రార్థన చేస్తాను. ఈరోజు మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పించాలి. We may look for identity. గుర్తింపు కొరకు ఎదురు చూస్తున్నావేమో. దేవుడు నీకు ప్రత్యేకమైన గుర్తింపునిస్తా ఉన్నాడు. You are looking for individuality. నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. నిన్ను ప్రత్యేకంగానే దేవుడు చేశాడు. దావీదు అంటున్నాడు, ఆయన నన్ను కలుగజేసిన విధం నాకు ఆశ్చర్యం కలుగజేస్తాడు. Nothing you need to do. Just surrender yourself at the feet of Jesus. యేసే దగ్గర నీ జీవితాన్ని సమర్పించు. Every day give some time to God. He want to have intimacy with you. దేవుడు నీతో సన్నిహితమైన సహవాసం కలిగి ఉండాలని ఇష్టపడుతున్నాడు. We give time for many things in our lives. We give time for friends. We give time for relatives. We give time for our gadgets. Remember, there is a creator waiting for you. నీతో మాట్లాడాలని, నీ భుజం తట్టాలని, నిన్ను ప్రేమించాలని, నిన్ను ఎంకరేజ్ చేయాలని ఆ దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. Can you come closer to God? Just surrender yourself. Tell this morning, Lord, I surrender myself at your feet. నీ పాదాల దగ్గర నా జీవితాన్ని సమర్పించుకుంటాను ప్రభు. నా బ్రతుకుని సరిచే. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో
ఇక్కడ ఉన్న వారందరితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. yes Lord, we are very special in your sight. నీ దృష్టిలో మేము చాలా విలువైన వారు. మేము నీ దృష్టిలో మా ప్రభా ప్రియమైనటువంటి వారు. ఆ సత్యాన్ని మేమన్నడూ మర్చిపోక మా ప్రభా జీవించగలిగిన కృప దయచేయి. సాతాను మోసంలోనికి, సాతాను తీసుకొచ్చే నిరుత్సాహంలో మేము పడిపోయి మా వ్యాధి నిరోధక శక్తిని పోగొట్టుకోకుండా మా ప్రభా మా ఇమ్యూనిటీని పెంచుకోవడానికి నీ కృప మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. God bless you. Praise the Lord. Hallelujah. Yourself to God. నీవు దేవునికి పూర్తిగా సమర్పించు. దేవుని గొప్పగా ఆశీర్వదిస్తాడు. మరి ఈ మిగిలిన వారం రోజులు కూడా మరి మందిరంలో ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి. చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. సో ప్లీజ్ డూ కమ్ అండ్ పార్టిసిపేట్. ఈ మిగిలిన రోజులైనా కొన్ని రోజులైనా నేను కూడా అక్కడ మందిరంలోనికి వెళ్ళి మరి పాలు పొంది దైవాశీర్వాదాలు పొందుతాను అన్న జీల్ మనం కలిగి ఉందగాక. వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. మనకు సామెతలు తెలుసు కానీ మనం పాటించాలి. హల్లెలూయా. We all know the truth. The only thing is we don't follow the truth. But you know, when you know and follow the truth, it will set you free. అది నీ బంధకాలన్నింటి నుండి నేను విడుదల దయచేస్తాను. సో కమ్ అండ్ జాయిన్ విత్ us. మాతో కూడా కలిసి ఈ ప్రార్థనలో మీరు పాలు పొందాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. నవంబర్ 7th is our church anniversary. మరి ఈ చర్చ్ యానివర్సరీకి నాగారం నుండి ఎవ్రీ ఫ్యామిలీ we are expecting every family to come and participate. ఈ సంవత్సరం ఒక డిఫరెంట్ విధానంలో యానివర్సరీ చేయాలని ఆశపడతా ఉన్నాం. We want to close it by 9 o'clock. Do you believe that? మీకు నమ్మకం లేదు, అందుకే ఎవరు చెప్పట్లేదు. But I believe. Hallelujah. And I have plans for that. సో కనుక ప్రతి ఒక్కరు సిద్ధపడండి. యానివర్సరీ ఎవరు దయచేసి మిస్ అవ్వద్దు. ఆన్లైన్లో చూస్తాను అనుకోవద్దు. నౌడేస్ ఎవ్రీథింగ్ ఆన్లైన్. బిర్యానీ ఆన్లైన్, మెడిసిన్ ఆన్లైన్, తర్వాత వంటలు ఆన్లైన్, కూరగాయలు ఆన్లైన్, ఇలాంటి పేస్ట్లు ఆన్లైన్, అన్నీ ఆన్లైన్. ఈ ఆన్లైన్ బ్రతుకు నుండి మనం బయటకు వచ్చి ఓకే లైవ్గా ప్రభు సన్నిధిలో మనం ఆరాధించడానికి సిద్ధపడవుతాం. దేవుడు మిమ్మల్ని అందరికీ దీవించి ఆశీర్వదించను గాక. ఒకవేళ ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ యానివర్సరీ కొరకు సో ఫైనాన్షియల్గా కూడా మీరు పరిచర్యకి సహకరించాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఆశీర్వాదాల తర్వాత మరి అందరికీ స్నాక్స్ ఉన్నాయి. మరి స్నాక్స్ తీసుకొని వెళ్ళాల్సిందిగా ప్రేమతో కోరుచున్నాను. మరి ఈ 15 సంవత్సరాల పరిచర్యలో మీలో కొంతమంది 1వ సంవత్సరం జాయిన్ అయి ఉంటారు, కొంతమంది 5వ సంవత్సరంలో, కొంతమంది 10వ సంవత్సరంలో, కొంతమంది ఈ సంవత్సరంలో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉంటుంటారు. We want to have a small clippings. Okay? చిన్న చిన్న సాక్ష్యాలు 1 లేక 2 నిమిషాలు సాక్ష్యాలు రికార్డ్ చేయాలని ఆశపడతా ఉన్నాం. అది బహుశా ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు భవాన్ నగర్లో. సో కనుక మీరు కూడా సహకరించి బెరాగా డెలివరీ చర్చ్ ద్వారా దేవుడు నిన్నెలా ఆశీర్వదించాడు 1-2 మాటల్లో నీ అనుభవాన్ని తెలియజేస్తే అది ఒక రికార్డెడ్గా ఉంటుంది. ప్రభువుకు మహిమ కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ సహకరించగలరు. వీడియో రిలీజ్ అయిన తర్వాత అయ్యో నేను కూడా చెప్పుంటే బాగుండేది అని అనుకోకుండా మరి అవకాశం పదే పదే రాదు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. లేదంటే మీరైనా ఇంట్లో వీడియో చేసి తీసి పంపించండి. యాక్చువల్లీ ఇది నాగారం చర్చిలో ఇది హైలైట్ అయిందని నేను అనుకున్నాను. ఎందుకంటే నాగారం చర్చిలో వాళ్ళకి షార్ట్ గా ఎలా చెప్పాలో బాగా తెలుస్తుంది. కాబట్టి మీరు అందరూ మాట్లాడు. జస్ట్ 2 మాటలు. నా పేరు పవిత్ర, నేను నాగారం విడిసి నాగారం చర్చ్ నుంచి సో ఇయర్స్ నుంచి నేను చర్చ్కి వస్తున్నాను. నేను నా కుటుంబం చాలా బ్లెస్ అయ్యాను. సో ఏ ద్వారా బ్లెస్ అయ్యాను? వర్డ్ ద్వారా నేను చాలా బ్లెస్ అయ్యాను. ట్రూత్ తెలుసుకున్నాను, ముందుకెళ్తున్నాను. అంతే. 2 మాటలు అంతే. మొత్తం స్టోరీస్ అంతా ఏం లేదు. అలా ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను. సో నాగారం చర్చ్ వాడు బాగా చెప్పగలరు ఈ 2 మాటలు. కాబట్టి అందరూ వీడియో రికార్డ్ చేయాలని కోరుతున్నాను. భవానీ నగర్లో ఎవ్రీడే కలుసుకుంటాం కాబట్టి అక్కడ కొన్ని రోజు కొన్ని తీస్తున్నాము. సో మీరు రాలేకపోతున్నారు కాబట్టి
మీ ఇంట్లోనైనా సరే మరి మంచి కట్టను బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఇంట్లో అబ్బాయిలకి పురుషులకి వీడియోస్ బాగా తీయటం వచ్చు కాబట్టి అందరు తీయటం వచ్చు కాబట్టి మరి ఒక 1 minute ఆ 2 minutes తీసి పంపించండి, మేము కట్ చేసి మేము పెడతాం అన్నమాట. ఓకేనా? ఈ వీక్లో మీరు అందరు పంపించారు, ఎడిట్ చేయాలి కాబట్టి మరి మా యూట్యూబ్ ఒప్పుకోదు లేట్గా పంపిస్తే కాబట్టి మీరు ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు. మంచిగా రెడీ అయ్యి ఇట్లానే ఈరోజు అలా నీట్గా తయారయ్యి మంచిగా ఒక 1 or 2 minutes అంతే, ఇంకా దానికంటే ఎక్కువ చెప్పకుండా మీ వీడియోస్ నాకు పంపించండి, మేము దాన్ని సెట్ చేసి ప్లే చేస్తాం ఆ రోజు. ఓకే, థ్యాంక్ యూ. బ్రదర్స్ కూడా పరిశుద్ధమైన తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు. ఈ ఉదయకాలం యూత్ సండే ఎంతో ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకు నీకు వందనాలు. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. మా సంఘంలోని యవనస్తులను నీ చేతిలో బలమైన మానవుల వలె మా ప్రభా మీరు వాడుకలమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ప్రతి యవనస్తురాలు వారి జీవితాన్ని మీ కొరకు సమర్పించుకోండి. వాక్యంలో, ప్రార్థనలో, విశ్వాసంలో, ఆత్మీయ జీవితంలో ఎదిగి ఫలించట కృప దయచేయండి. మా ప్రభా నిలబడిన బిడ్డలు ఎవరైనా అనారోగ్యంతో అట్టి వారికి స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక. మా ప్రియ సహోదరి సౌజన్య కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ కుమార్తెను దర్శించండి. ఎంతో బలహీనమైన పరిస్థితుల్లో బిడ్డ ఉంటుండగా యేసు అధికారం గల నామంలో స్వస్థత విడుదల బిడ్డ కలుగునుగాక. కుటుంబానికి మా ప్రభా మీరే క్షేమం చూపించి ఒక అద్భుత కార్యం జరిగించారు. మహేష్ జ్ఞాపకం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని కుమారుడికి అనుగ్రహించి స్వస్థతను దయచేసి శ్రీహరి గారిని దర్శించండి. సంపూర్ణ విడుదల అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను. డానీ కొరకు ప్రార్థిస్తున్నాను. కాలుగైనటువంటి గాయములను బిడ్డకు సంపూర్ణ విడుదల, స్వస్థత మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మా తండ్రి నాయన రాకేష్ వాళ్ళ అమ్మగారిని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డను త్వరగా కోలుకొని మా ప్రభావం మునుపటి కంటే అధికమైన బలంతో ఆరోగ్యంతో నడిచేటట్టు మీ కృప దయచేయమని ఈ సన్నిధిని ప్రార్థన చేస్తున్నాం. చేరి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోవాలి. మా ప్రభావం మా తండ్రి రంజిత్ వైఫ్ కొరకు ప్రార్థిస్తున్న మౌనికను దర్శించండి. సివియర్ వామిటింగ్ సెన్సేషన్ తో బిడ్డ ఉంటుండగా బిడ్డను ఉండి స్వస్థత అద్భుతమైన విధానంలో బిడ్డకు అనుగ్రహించి మహిమ పొందండి. మా ప్రభా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీనా కొరకు తనకిచ్చిన బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నారు. మా ప్రభా బాలింతగా ఉంటుండగా తల్లి బిడ్డలిద్దరికి మంచి ఆరోగ్య బలం శక్తిని అనుగ్రహించి నీ కృపలో వారు తెలిసి వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లో యేసు నామములో అద్భుతం జరుగునుగా. సంతానం కొరకు నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తున్న బిడ్డల జీవితాల్లో అద్భుతం యేసు నామములో జరుగునుగా. నాగారం రోడ్లన్నీ త్వరగా క్లియర్ అవడానికి మా ప్రభా త్వరగా మరమ్మతులు జరగడానికి కృప చూపించండి. యాక్సిడెంట్ల ప్రమాదాలను తప్పించండి. ఎన్నో ఘోరమైన వార్తలు మేము వింటున్నాం. మా ప్రభా మా తల్లి మొన్నటి దినాన్ని బస్సు కాలిపోయి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబాలకు మీరు ఆదరణ, ధైర్యం, ఓదార్పు మీరు అనుగ్రహించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోవాలి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి సన్నిధి కావాలి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగా. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.